హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మధ్యాహ్నం రివీల్ చేస్తానని. సో కొంచెం డిలే అయింది, ఏమనుకోకండి. సో ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే చూడబోయే ముందు కొన్ని వివరాలు అయితే ఉన్నాయి. అంటే అప్డేట్స్తో పాటు నిన్న మ్యాచ్ జరిగింది కదా, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. దాంట్లో భాగంగా కొన్ని రికార్డ్స్ కూడా నెలకొల్పబడ్డాయి. సో వాటి ఇన్ఫర్మేషన్స్ చూద్దాం. ఫస్ట్ అయితే సంజు శాంసన్ పరమ చెత్త రికార్డ్ అయితే మూటగట్టుకోవడం జరిగింది, బ్యాక్ టు బ్యాక్ 2 డక్స్ తర్వాత. అండ్ తిలక్ వర్మ వచ్చేసి మొట్టమొదటి తెలుగు ప్లేయర్గా రికార్డ్ అయితే సృష్టించాడు. సౌత్ ఆఫ్రికాపై సెంచురియన్ అవ్వడం ద్వారా మొట్టమొదటి ప్లేయర్గా అయితే రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగింది. అండ్ రవి బిష్నాయ్, అశ్విన్ ఇద్దరి యొక్క రికార్డ్ని బ్రేక్ చేసిన వరుణ్ చక్రవర్తి ఇటీవలే నిన్న 2 వికెట్లు తీసుకోవడం ద్వారా వీళ్ళిద్దరి యొక్క రికార్డ్ అయితే బ్రేక్ అయింది. 2016లో ఇంగ్లాండ్పై అశ్విన్ ఒకే సిరీస్లో 9 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది కదా. తర్వాత హర్షదీప్ సింగ్ కూడా తనని సమన్ చేయడం ద్వారా ఈ రికార్డ్ అలాగే ఉండిపోవడం ద్వారా జరిగింది. కానీ నిన్నటితో ఈ రికార్డ్ అయితే బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇక హర్షదీప్ సింగ్ కూడా ఒక రికార్డ్ అయితే సృష్టించాడు. అదేంటంటే 92 వికెట్స్ తీసుకోవడం ద్వారా భువనేశ్వర్ కుమార్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఈచ్ 1 వికెట్ తీసుకున్న తర్వాత నిన్నటి మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకోవడం ద్వారా ఈ 92 వికెట్స్ అయితే చేరుకున్నాడు. మనందరికీ తెలిసిందే, మొదటి ప్లేస్లో యూజీ చేయాలి ఉన్నాడు 96 వికెట్స్తో. ఇంకా తనని కనుక బ్రేక్ చేయాలంటే ఇంకా జస్ట్ 5 వికెట్స్ ఆల్ తీసుకుంటే సరిపోతుంది. రేపటి మ్యాచ్ అయితే ఏదైనా అద్భుతం జరిగితే ఏమో చెప్పలేం. ఓకే, ఇక అప్డేట్ ఏంటంటే గైస్, ఇండియా ఉమెన్స్ డిసెంబర్ అండ్ జనవరిలో ఫ్యూ సిరీస్లు అయితే ఆడుతుంది. నిన్న బీసీసీఐ షెడ్యూల్ కూడా చేయడం అయితే జరిగింది. ముంబై వేదికగా T20 సిరీస్ అండ్ వడోదర వేదికగా ఓడిఐ సిరీస్, అండ్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఐర్లాండ్తో ఓడిఐ సిరీస్ ఉంది. సో ఆ డేట్స్ వచ్చేసి డిసెంబర్ 15, 17, 19 వచ్చేసి ముంబై డివై పాటిల్ స్టేడియంలో T20 మ్యాచెస్ అయితే ఆడుతుంది అగైన్స్ వెస్టిండీస్. 22, 24, 27 వడోదర వేదికగా అగైన్స్ వెస్టిండీస్ ఓడిఐ మ్యాచెస్ అయితే ఆడుతుంది. తర్వాత జాన్ 2025 జాన్ 10, 12, 15 ఇది వచ్చేసి రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన సిరీస్గా చెప్పుకోవచ్చు. ఈ ఏవైతే T20 సిరీస్ తర్వాత లాస్ట్ 2 ఓడిఐ సిరీస్లు ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయరే మన టీమిండియానే హోస్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఓడిఐ వరల్డ్ కప్. సో మంచి ఫామ్లోకి ప్రతి ఒక్కరు రావాలి. ఏవేవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ సరి చేసుకోవాలని అయితే కోరుకుందాం. ఇక లేట్ చేయకుండా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ మెన్స్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఫ్రెండ్స్, ఎటు చూసిన ఆఫ్ఘనిస్తాన్ హవానే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే కనబడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా కొంచెం వరకైతే దూసుకొని అయితే రావడం జరిగింది. కానీ టాప్ 10 గురించి నేను మాట్లాడుతున్నాను. టాప్ 10లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ చాలా బీభత్సంగా ఉన్నారు.
మన టీమిండియా ప్లేయర్స్ అయితే కూడా ఉన్నారు, కాకపోతే ఆల్రౌండ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే లేరు. సో ముందుగా బ్యాటింగ్ నుంచి చూస్తే నెంబర్ 1 బాబర్ ఆజమ్, నెంబర్ 2 రోహిత్ శర్మ, నెంబర్ 3 శుభ్మన్ గిల్, నెంబర్ 4 విరాట్ కోహ్లీ, నెంబర్ 5 హ్యారీ టెక్టర్, నెంబర్ 6 డారీ మిచెల్, నెంబర్ 7 పతుమ్ నిశంక, నెంబర్ 8 రెహమానుల్లా గుర్బాజ్, నెంబర్ 9 చరిత్ అసలంక అండ్ 10 షాయ్ హోప్. ఆల్రౌండర్స్ నెంబర్ 1 మొహమ్మద్ నబీ, నెంబర్ 2 సికిందర్ రాజా, నెంబర్ 3 రషీద్ ఖాన్, నెంబర్ 4 మెహదీ హసన్ నిరాజ్, నెంబర్ 5 గెరార్డ్ ఎరాస్మస్, నెంబర్ 6 వచ్చేసి బ్రెండన్ మెక్ముల్లన్, నెంబర్ 7 మిచెల్ శాంక్నర్, నెంబర్ 8 గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 9 అష్మతుల్లా ఒమర్జాయ్ అండ్ 10 వచ్చేసి వనిందు అజరంగా. బౌలర్స్ నెంబర్ 1 షాహిన్ అఫ్రిడి, నెంబర్ 2 రషీద్ ఖాన్, నెంబర్ 3 కేశవ్ మహారాజ్, నెంబర్ 4 కుల్దీప్ యాదవ్, నెంబర్ 5 బెర్నార్డ్ స్కోడ్స్ నమీబియా నుంచి, నెంబర్ 6 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 7 ట్రెంట్ బోల్ట్, నెంబర్ 8 మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 9 ఆడన్ జాంపా అండ్ 10 జోష్ ఎజల్వుడ్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం ఓడిఐ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు, కానీ ఇది వరకులో ఒకప్పుడు చూస్తే మినిమం టు మినిమం 70, 80, 90 వచ్చేవి. ఇప్పుడు అది కూడా రావట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. నా కష్టాన్ని గుర్తించండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.